హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మా షాన్వికి చెల్లి వాళ్ళ పాపకి 5th మంత్ అయితే వచ్చింది. ఆ వీడియోని నేనైతే ఈరోజు పోస్ట్ చేయబోతున్నాను. అదేంటంటే 5th మంత్కి ఎవ్రీ మంత్ డెకరేట్ చేస్తూ ఉంది చెల్లి. ఈ 5th మంత్కి మేము ఇక్కడే ఉన్నాం కదా, అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా డెకరేట్ చేసి దాన్ని శాకుంతలం గెటప్ అయితే వేసామన్నమాట. మునికన్య శకుంతల ఉంటుంది కదా, ఆ గెటప్ అయితే వేసి ఈవినింగ్ అయితే నాన్న కేక్ అయితే తెప్పించారు చిన్నది, అది కట్ చేయించాము. ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము లోకల్ ట్రిప్ అనేది వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, మాకు ఊరికి దగ్గరలో అయితే ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో అయితే వేదాద్రి, గరుడాచలము ఇవన్నీ ఉన్నాయన్నమాట టెంపుల్స్. పెనగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారు చాలా ఫేమస్. అదిగాక మళ్ళీ తిరుమలగిరి నామాల వెంకటేశ్వర స్వామి కూడా ఫేమస్ అన్నమాట. ఆ వీడియోస్ని అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఇంకా తర్వాత వీడియోని అయితే ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. ఇంకా అక్కడ టెంపుల్స్ దగ్గర కొన్న డ్రమ్ములతో పిల్లలు అయితే ఇలా వాయించేస్తూ ఉన్నారనమాట సౌండ్తోను. ఆ సౌండ్కి షాన్వి అయితే అసలు పడుకోవట్లేదు. ఇంకా మేము పిల్లలందరూ వచ్చేసరికి ఇంకా ఇంట్లో అయితే సందడిగా ఉండింది. పాప కూడా పడుకోవడం చాలా వరకు తగ్గించేసి వీళ్ళతోనే ఆడుతూ ఉంటుంది. అమ్మ అయితే ఇంకా ఇలా చింతకాయ తొక్కు పచ్చడి నూరమని చెప్పామన్నమాట రోట్లో. అలా అయితే నూరి పోపు అయితే పెట్టేసింది. మామూలుగా అమ్మ వాళ్ళు ఉండేదానికన్నా మేము వచ్చినప్పుడే పాపం వాళ్ళకి పని కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క పని షేర్ చేసుకొని ఇలా చేస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు వీడియోస్ కూడా డే బై డే పెట్టడం అయితే అస్సలు కుదరట్లేదు. అందుకే ఒక 2-3 డేస్కి ఒకసారి ఇలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే ముందు రోజు పూలు అయితే తీసుకున్నాము. శాన్వికి గెటప్ వేద్దామని చెప్పి ముందుగానే అనుకొని ఒక 2 డేస్ ముందు అనుకున్నాము. ముందు రోజు సాయంత్రం ఇలా పూలు తీసుకొని 27న దానికి 5th మంత్ అయితే వస్తుంది. ఆ రోజునైతే ఇలా ఇంటి ముందు తీగ ఉందన్నమాట. రాధా మనోహరం తీగ అయితే ఉండింది. పూలు అయితే చక్కగా చాలా బాగుంటాయి. పైకంతా పాకిందనమాట ఈ తీగ. వాటి కొమ్మలైతే ఇలా కట్ చేసుకొని తెచ్చింది చెల్లి. ఒక బేసిన్లో అయితే పెట్టేసి ఇలా ఉంచాము. మల్లెపూలు, గులాబీలు ఇంకా అవి కొన్ని కలెక్ట్ చేసుకొని వాటిని కూడా రెక్కలన్నీ తీసేసి ఒక ప్లేట్లో పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇదంతా రెడీ చేసే ముందే షాన్విని ముందుగా అయితే పడుకోబెట్టేశాము. ఇంకా అది లేచుంటే ఎక్కువసేపు చిరాకుగా ఉంటుంది దానికి అని చెప్పి ముందుగా దాన్ని పడుకోబెట్టేసి ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఒక గదిలో కింద చాప అయితే వేసేసి దాని మీద తెల్ల క్లాత్ అయితే వేసామన్నమాట. వైట్ క్లాత్ ఒకటి వేసేసి ఇంకా గులాబీ రెక్కలు అవన్నీ తీసేసి కొమ్మల్ని ఆ వైట్ క్లాత్కి చుట్టూ ఇలా పరిచామన్నమాట. ఇలా చుట్టూ అలా పరిచేసి ఇంకా మునికన్య అంటే అడవిలో ఉంటుంది కదా, అలా ఆ టైప్లో క్రియేట్ చేసాము. ఇంకా కొమ్మలన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అలా 4 వైపులా ఇలా పేరుస్తూ ఉన్నాము. ఇదంతా చేసేటప్పుడు ఈ పిల్లల్ని అయితే ఇంకొకళ్ళం పట్టుకోవాల్సి వచ్చింది. శ్రితకైతే తెలుస్తుంది, అది కూడా హెల్ప్ చేస్తుంది. కానీ సిద్ధు కొంచెం పర్లేదు. కానీ అవ్యాంష్కి అయితే తెలియదు కదా, వాడు వచ్చి ఒక్కొక్క కొమ్మ తీసుకెళ్ళిపోతూ ఉన్నాడనమాట. ఇంకా మళ్ళీ వాటిని తీసుకొని వాటి ప్లేస్లో వాటిని పెట్టేసి ఇలా అయితే డెకరేట్ చేసాము. గులాబీ రేకులు ముందుగానే తీసామని చెప్పి అన్నాను కదా, గులాబీ రేకులతో ఇలా 5 నెంబర్ అయితే వేసాను అనమాట. ఇలా 5 నెంబర్ వేసేసి మిగిలిన గులాబీ రేకులు వైట్ క్లాత్కి మొత్తం పరిచేసాము. అలా ఆ పరిచిన దాని మీద షాన్వికానైతే అలా పడుకోబెట్టాము. ఒక 4-5 ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా అలా పక్కన పెట్టేశాము. ఒక చిన్న బిందె లాంటిది ఉందన్నమాట, స్టీల్ బిందె. ఇంకా మునికన్య ఇంకా కొలనుకి వెళ్ళి నీళ్లు తెస్తూ ఉంటుంది కదా, ఆ థీమ్లో స్టీల్ బిందె కూడా ఇలా మల్లెపూల దండ అయితే చుట్టేసాము. ఇదంతా షాన్వి పడుకున్నప్పుడే మేము డెకరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట.
ఒక 40 మినిట్స్ తర్వాత ఇంకా డెకరేట్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట థీమ్ అయితే మొత్తము. చూడ్డానికి ఈజీగానే ఉంటుంది గానీ చేయడానికి కష్టంగా ఉంటుంది. టైం పడుతుంది. శాన్వి పడుకుందని చెప్పాగా, దానికి పడుకున్నప్పుడే ఇలా బొట్లయితే పెట్టేసాననమాట కలర్స్‌తో. తర్వాత ఇంకా దానికి చున్నీ లాంటిది ఉంటే అది కట్టేసి, ఇంక మేమింకది ఉయ్యాలలోంచి తీసేటప్పుడు ఇంక లేచిందది. లేచినప్పుడు ఇంక ముందుగానే నేను చేతులకి, కాళ్ళకి, మెడలో దండన్నట్టుగా సైజులు తీసుకొని ముందుగానే రౌండ్ చేసి పెట్టాను. తరువాత దానికి అలా చున్నీ చుట్టేసి దాన్నయితే అలా పడుకోబెట్టామనమాట. చాలా బాగా అనిపించింది అలా చూస్తేను. మా దిష్టే తగులుతుంది అనిపించిందనమాట దానికి. ఇంక ఫోటోస్‌కి గానీ ఇంక ఫోటో అంటే ముందుగా ఉంటుందది. ఎంతసేపు తీసినా అలా తీయించుకుంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఆ దండలన్నీ పీకేస్తూ ఉందనమాట. ఇంక కొమ్మలన్నీ లాగడము, దండలు పీకడము, బిందెతో ఆడుకోవడము, ఇంక దాని ఇష్టం వచ్చినట్టు చేసిందనమాట శాన్వి అయితేను. ఇలా ఏడిపించకుండా దాని ఫోటో షూట్ అయితే అది చక్కగా చేసుకుంది. ఇలా మేము సరిచేస్తూ ఉన్నాము. అదొక్కొక్కటి పీకుతూ ఉంది. అలానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇంక కష్టపడి ఒక 4 ఫోటోలు, ఇంకా 4 వీడియోలు తీసుకొని ఇంక ఫైనల్‌గా అయితే దాన్నక్కడి నుంచయితే తీసేసాము. ఇంకా అంతకన్నా ఎక్కువ సేపు ఉంచితే ఇంక ఉండదనమాట. ఏడుస్తుంది. ఇంకా చిరాకొస్తుంది గదా! అవన్నీ వేసాము. చిరాకొస్తుంది గదా! ఏడుస్తుందని చెప్పి ఎక్కువ సేపు దాన్ని ఇబ్బంది పెట్టకుండా అలా వీడియోస్, ఫోటోస్ తీసుకొని దాన్ని ఇలా మునికన్యలాగా అయితే రెడీ చేసి తర్వాత ఆ డెకరేషన్ అంతా రిమూవ్ చేసేసాము. ఇలా శాన్వికి 5th మంత్ శకుంతల గెటప్ అయితే వేసి తీసేసామన్నమాట. ఇంకా అప్పటిదాకా వాళ్ళని అక్కడ పాపయ్య దగ్గరికి రానివ్వలేదు కదా! ఇంకా అవ్యాంష్, సిద్ధు, శ్రిత ముగ్గురు ఇంకా అవన్నీ ఎలా అంటే అలా చేసేశారు. పాపని తీసుకొని మేము పక్కకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేశారనమాట. ఇంకా ఆ రూమ్ అంతా తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పి మేము వాళ్ళని అలానే అక్కడ వదిలేసాము. ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలా ఆడుతూ ఉన్నారనమాట పిల్లలైతేను అక్కడే. ఇంకా ఈవినింగ్ 6కి 7కి అలా అందరూ ఫ్రెష్ అయిన తర్వాత శాన్వికి 5th మంత్ కేక్ అయితే నాన్న తీసుకొచ్చారు. ఆ కేక్ని ఇంకా పిల్లలందరితో శాన్వితో ఇలా అయితే కట్ చేయించాము. ఇంకా అప్పటిదాకా పిల్లలు ఆగట్లేదు, గిల్లుతూ ఉన్నారనమాట ఆ కేక్ని. సిద్ధు, అవ్యాన్ష్ ఇద్దరు కేక్ని గిల్లుతూ ఉన్నారు. అలా ఆ రోజైతే మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.